ఇకపోతే మనం బాపట్ల పార్లమెంట్లో ఎవరికి వచ్చాం ఒకటిగా చంద్రశేఖర్ గారికి మళ్ళీ నిధులు తక్కువైనా తెన్నేటి చంద్రశేఖర్ గారు తెలంగాణలో బీజేపీ తరఫున ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ నేత ఆయన సీట్ ఇచ్చారు. డైరెక్ట్ సభ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ అగ్రనేత, ఆయనకి తెలుగుదేశం సరే ఆవిడకి తెలుగుదేశం నాగానే సీట్ ఇచ్చారు. సరే పక్కన పెడదాం, వారికి టైటిల్ మిగతా వాళ్ళు అడ్జస్ట్ చేసినట్టున్నారు ఎక్కడి నుంచన్నా. ఆ బాపట్ల తెలుగుదేశం ఒకటిగా నెగ్గే అవకాశం కనపడుతుంది. నందిగాం సురేష్ గారు ఓడిపోతారంటారు. నందిగాం సురేష్ గారు ఓడిపోవడానికి అత్యధిక అవకాశాలు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, కృష్ణప్రసాద్ గారు గెలవాలి, ఈయన ఓడిపోవాలి, ఈయన గెలవాలి, నన్ ఆఫ్ మై బిజినెస్. వీళ్ళిద్దరూ ఓడిపోయి అక్కడ నిజాయితీ పనులు కలిస్తే ఒక మాస్టర్ రాజకీయాల్లో బాగుంటుంది. రాష్ట్రం అంతా అదే కోరుకుంటాను నేను. అంటే వీళ్ళిద్దరు కాదు, అక్కడ ఎవరైతే వీళ్ళిద్దరు ఎవరు మంచి వాళ్ళో తెలియదు. ఎవరైతే నిజాయితీ పనులు మంచి చెడులు మాట్లాడే పరిస్థితులు ఖచ్చితంగా నేను మాట్లాడతా. మేము రాష్ట్రం అంతా ఏం ప్రచారం చేస్తాం, గత 20 సంవత్సరాలు ఏం చేస్తున్నారు, రాష్ట్రం అంతా మేము తిరిగి ఏం చెప్పాం. నీతి నిజాయితీ నిబద్ధతున్న అభ్యర్థి ఏ పార్టీ అయినా సరే ఇండిపెండెంట్ గా ఉన్నా వాళ్ళకి ఓటేయండి. ఎంతమంది ఉన్నారు మా మాట, మేము ఏ రోజు మాట మార్చలేదు. నియోజకవర్గాల్లో మరి అటువంటి ఒక నియోజకవర్గాలు తిరిగా రాష్ట్రం హోర్డింగ్ పెడిచి అంతమంది తిరిగా 2004 తిరిగా, 9లో తిరిగా, 14లో మొత్తం మేనిఫెస్టో పుస్తకాలు తీసుకుని 2019లో రాష్ట్రం అంతా తిరిగా వ్యాన్ వేసుకుని మొత్తం అంతా కూడా ఎంతమంది విన్నారని కాదు. మీడియా మాత్రం ఈసారి 99.9% కవర్ చేయలేదు. అయిపోయింది సైడ్ సైడ్. సరే, ఇక మనం మళ్ళీ ఎన్నిక వస్తాయి. ప్రకాశం నెల్లూరు జిల్లాల పరిస్థితి 22 సీట్లు అండి. 22లో మెజార్టీ సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తుంది. అదే లాస్ట్ టైం క్లీన్ స్వీప్ చేసింది నెల్లూరు. క్లీన్ స్వీప్ నెల్లూరులో చేసింది, వాళ్ళ పరిస్థితి లేదు. కానీ జనం అనుకున్నప్పుడు ఈసారి క్లీన్ స్వీప్ తెలుగుదేశం అది ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి అంటున్నారు, అది కూడా పరిస్థితి లేదు. ఈసారి ఇద్దరు పంచుకుంటారు. 50-50 అంటారు సార్ నెల్లూరు. 50 40-60 అవ్వచ్చండి. 6-4 లేదా 6-4 ఇది మాత్రం 4-8-5-7. సరే, ఏదైతే ప్రకాశం నెల్లూరు రూరల్ కానీ ఆల్రెడీ కోటమిరెడ్డి గారు నెగ్గుతున్నాడు. సిటీ నారాయణ గారు నెగ్గుతాడండి అభిప్రాయం అండి. అది నెగ్గాలని నేను కోరుకుంటలేదు. ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలుగుదేశం అభ్యర్థి టఫ్గా ఉందండి. మెగ్గిపాటి ఎవరైతే ఉన్నారో వారి తమ్ముడు గెలుస్తారు. టఫ్గా ఉంది అక్కడ. ఈ కొవ్వూరు సార్, కొవ్వూరు ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారండి నాకు తెలీదు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలుస్తారంటే, లేకపోతే ప్రశాంత్ రాజు గారు బాగా డబ్బులు గెలిస్తే ఆవిడ గెలుస్తారండి. అక్కడ ఎప్పుడు 24 గంటల కాన్స్టిట్యున్సీ ఉన్నాడు మనిషి అంటే వాళ్ళు గెలుస్తారండి. జగన్ గారు ఉండాలా లేదా పోవాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ప్రశాంత్ రెడ్డి గారు గెలుస్తారండి. మొదటి అదే పార్టీలో ఉన్నారు. 4 నెలల క్రితం వరకు వాళ్ళు వైకాపాలో ఉన్నారు కదా, సీట్ ఇవ్వలేదు కాబట్టి దీంట్లోకి వచ్చారు. సింపుల్ సీట్ ఇచ్చి ఉంటే చంద్రబాబు తిట్టేవారు, ఆడ ఖర్చు పెట్టుకునేవారు. వీళ్ళ వల్ల కనీసం ఐడియాలజీ అనేది లేదు. అంటే ఉందండి చాలా మందికి, వామపక్ష పార్టీలకు ఉంది. వేసేవాళ్ళు ఎవరు? సర్వేపల్లి సార్ ఎక్కడో పోటీలో ఎనమాల ఉంది, తీసుకొచ్చి వాళ్ళు ఖచ్చితంగా పోటీ ఫేస్ టు ఫేస్ నిలబడిన సోమిరెడ్డి గారు బయటలోకి వచ్చారు. 40,000 ఓడిపోతే ఎప్పుడు ఓడిపోతారు. జీవితకాల కోరిక వారి శాసనసభ్యుడు అవుతారంటారు. జీవితకాల కోరిక నెగ్గారుగానే, నెగ్గపోవడం ఏంటండి? అయ్యో మీరు గొప్ప తెలియదండి మీకు. నెగ్గారా? ఈ మధ్యకాలం 4 సార్లు ఓడిపోయిన మాట వస్తాం, కానీ ఇంతకుముందు శాసనసభ్యుడు నెగ్గే అడుగు పెట్టాడు. మంత్రిగా కూడా చేశారు 92,000 చిల్లర పట్టణంలో. ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశారు. ఇప్పుడు కాదు, అంతకుముందు నా చిన్నప్పుడే, మీ చిన్నప్పుడే మంత్రి చేశాడు. నేను 20-25 సంవత్సరాల క్రితం. ఉదయగిరి సార్, ఉదయగిరి టఫ్గా ఉందండి. ఉదయగిరి బాగా రచ్చయింది. మెగ్గపాటి వారి సోదరుడు ఏదైతే ఉందో ఆయన వెళ్ళిపోయారు. కానీ పక్కన నాకు వరకుంటపాడు మిత్రులు చాలా మంది. నేను చాలాసార్లు వచ్చాను వరకుంటపాడు, అనేక విలేజ్లకు వెళ్ళి వచ్చాను. మెగ్గపాటి వల్ల అడ్డా అంటారు, అంటే మరో తమ్ముడు వల్ల అడ్డాయని కాదండి, అడ్డలేదు గడ్డలేదు. కానీ ఇవాళ మిగతాలు అవుట్ రైట్ గా కనుక చేస్తే ఈయన బయటపడవచ్చు తెలుగుదేశం అభ్యర్థి. లేకపోతే అక్కడ వైకాపాగా కొంత పిచ్చింగ్ ఉంటున్నారు. ఓవరాల్ 6 స్థానాలు అలయన్స్ కి వచ్చే అవకాశం ఉంటుందా? ఇదండి ఓవరాల్ గా నెల్లూరు జిల్లాలో 6 స్థానాలు 6-4-4-6 వేసుకోండి. నేను చెప్పలేను ఎవరికైనా వచ్చుంటారు. ఎందుకంటే ఫైనల్ ఇది రావాలి కదా, ఇప్పుడు పోస్ట్ పోల్ అంచనాలు రావాలి. వచ్చిన తర్వాత నేను మళ్ళీ మన 4 రోజులు కనుక్కొని మనం మాట్లాడుకుంటాం. పార్లమెంట్ పరిస్థితి ఏంటంటే సార్, విజయసాయి రెడ్డి గారు ఎప్పుడో పక్క వెళ్ళిపోయారు. వాళ్ళ అభ్యర్థి ఎవరో తెలియదు. శరత్చంద్ర రెడ్డి గారిని పెడితే మళ్ళీ గొడవ అని చెప్పి ఆపేసి ఇంకోటి పెట్టారు. మళ్ళీ పక్కన పెట్టి ఈయన వచ్చారు. విజయసాయి రెడ్డి గారు నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలియదండి. ఆయన ఎప్పుడు చూసిన ఎప్పుడు ఫైట్ చేసిన దాఖలాలు కూడా మంచిగా చెప్తారు. ఆయన పార్లమెంట్ లో కూడా గట్టిగా అవగాహన సమస్యల గురించి మాట్లాడిన వ్యక్తి కాదు. ఈయన డిఫరెంట్. విజయసాయి రెడ్డికి 2 ఉన్నాయి. ఆయన ట్వీట్లు మరి ఎవరు చేస్తారు దారుణంగా ఉంటాయండి. బట్ వ్యక్తిగతంగా కలిస్తే, వ్యక్తిగతం కూడా ఎప్పుడో ఒకసారి చేసినట్టు ఆయన ఎప్పుడైనా చేసుకుని బాధగా వ్యక్తిగతం కలిస్తే
చాలా గౌరవంగా చాలా హుందాగా ఉండే వ్యక్తి, మీరు నమ్మలేరు. విజయసాయి రెడ్డి గారు. ఎస్, నో డౌట్ ఇన్ దట్. మీరు ఒకసారి కలిసి చూడండి. రాజకీయాలుగా విభేదించుకోవచ్చు, వ్యక్తిగత గౌరవాల కొద్దీ ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు అదే గౌరవం, ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు, బయట తిట్టుకుంటారు. అది రాజకీయాలు, మాకు రాజకీయాలే ఉంది. నా రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రం తెలుగు నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి గెలిచే అవకాశం ఉంది. మంచి మెజార్టీ తనకి అవకాశం. ప్రత్యక్ష రాజకీయాలకు ఇప్పటివరకు అడుగుపెట్టిన మొదల్లోనే వారికి పరాజయం ఉంటుందంటారు విజయసాయి రెడ్డి గారికి. ఎవరికి? విజయసాయి రెడ్డి గారికి. సరే, ఆయన 2 సార్లు ఎంపీ, ఇంకా బోల్డ్ టైం ఉంది ఆయనకి ఎంపీకి. రాజ్యసభ ఏమైందని అది బలవంతంగా ఆయన పెట్టబడ్డారు. సార్ తిరుపతి పార్లమెంట్ సార్ ఉరుమూతి కలిగుతారు. ఈ ప్రకాశం జిల్లాకు సరే సార్, ప్రకాశం జిల్లా ఒంగోలు టఫ్గా ఉందండి. అంటే ఏమవుతుందంటే, ఒంగోలు పార్లమెంట్ సీట్ గురించి మాట్లాడారు. మా పార్లమెంట్ సీట్లో గిద్దలూరు లాస్ట్ టైం 80,000 మెజార్టీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీ వచ్చింది అన్న రాంబాబు గారికి. ఆయన షిఫ్ట్ చేసి పక్క దాంట్లో పెట్టారు, మార్కాపురంలో పెట్టారు. ఆ కాన్స్టిట్యూన్సీలో 80,000 50,000 మెజార్టీ వస్తే లాగేసి ఒంగోలు కొట్టేస్తారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. కానీ ఆ పరిస్థితి కనపట్లేదండి. ఆ సీటే పోయేటట్టుంది ఇప్పుడు. అలయన్స్ అవకాశం ఉంటుంది, అలయన్స్కి అక్కడ అవకాశం కనపడుతుంది. ఎర్రగొండపాలెం, మార్కాపురం ఇవన్నీ రావచ్చు, కానీ కందుకూరు బీభత్సంగా డబ్బులు పెట్టారు ఎవరు, తెలుగుదేశం పార్టీ. అందువల్ల కందుకూరు ఒకప్పుడు మైనస్ ఇంటూరు గారు మైనస్ ఉండేది, కొంచెం పవర్ఫుల్ కాంపిటీషన్ వచ్చినట్టుంది. సరే, అది డిఫరెంట్. నెల్లూరు అనుకోండి సీటు, ఇది మాత్రం ఒంగోలు కొంచెం టఫ్గా ఉందండి. ఒంగోలు పార్లమెంట్ అసెంబ్లీ, అదే ఒంగోలు దాంట్లో చెప్తాను. ఒంగోలు అన్ని పశ్చిమైపోయినాయి కాన్సెన్స్. చీరాల ఇప్పుడు మీరు బాపట్లో కొన్ని ఉంటాయి, దాంట్లో మీరు చూశారు కదా. చీరాల అనేది ఆమంచి కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ అభ్యర్థిగా బాగా ఓట్లు గెలిచాడని చెప్పేసి ఖచ్చితంగా గెలుస్తారు. వైసీపీ ఓట్లే గెలిచాడని. అవును, వైసీపీ ఓట్లు గెలుస్తారు, కానీ అక్కడ పడేది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఓట్లు గెలుస్తారు. రెండింటికి చేల్చగలిగాడు. ఆయన ఇండిపెండెంట్గా నెగ్గారు 2014. ఇద్దరు వ్యక్తులు, వర్మ గారు ఇద్దరు నెక్కారు. ఇద్దరు తెలుగుదేశం పార్టీకి అసోసియేట్ సభ్యులుగా వచ్చారు. అక్కడ మళ్ళీ డిఫర్ అయ్యి ఎవరు మన పోతుల సురేష్ గారు మిస్సెస్ ఉన్నారు కదా, సునీత గారు ఉన్నారు, సునీత గారు, పోతుల సునీత గారు, ఆవిడ అక్కడ పెట్టారు. తెలుగుదేశం మళ్ళీ ఆవిడ ట్రాన్స్ఫర్ ఎమ్మెల్సీగా ఇక్కడికి వచ్చారు. బట్ కర్ణం బలరాం గారు అయితే అవుట్ సైడ్కి నెగ్గేవారండి, ఎందుకంటే నాకు గొడవ లేదు. కానీ ఈ ఏదైతే ఆమంచి కృష్ణమోహన్ గారు ఏదైతే ఉందో ఆయన మీద అక్కడ లోకల్ భయపడతా ఉంటారని ఉన్నాం అక్కడ సిచ్యువేషన్. కానీ ఈయన గొడవ వీళ్ళు చేసుకుంటారు, మనం వ్యాపారస్తుల జోలికి రాదు కదా అని ఉంది. సరే, ఏదైనా అక్కడ కొండ యాదవ్ గారు మంచి అవకాశం ఉండేది. ఇప్పుడు టఫ్ కాంపిటీషన్ ఉందో, వైకాపా కొంచెం అనుకూలం ఉండొచ్చు. కర్ణ వెంకటేష్ గారికి వెళ్ళొచ్చు. అవునండి, మొన్న కనిపించిన అది చీల్చుకున్న ఓట్ల బట్టి ఎక్కువ ఓట్లని జనసేన ఓట్లు నేను చీల్చుకున్నాను అనుకోండి, అది వైకాపాకి కొన్ని జనసేన ఓట్లు పడుతున్నాయి. మొత్తం ట్రాన్స్ఫర్ ఓట్ల తెలుగుదేశానికి అక్కడ వైసీపీకి కొడతా ఉన్నాయి. జనసేన ఓటు వైసీపీ. ఓకే సార్, ఇకపోతే ఒంగోలు టౌన్ సార్, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన రావచ్చు. బాలినేని గారు కాదండి, జనార్దన్ గారు. కానీ ముందర 30,000 మెజార్టీ అనుకుంది, టఫ్ అయింది. దర్శి దాంట్లో డాక్టర్ ఆవిడ లక్ష్మి గారు అని పెట్టారు, లక్ష్మి గారు, గొట్టిపాటి నిమ్మ గారు డాక్టర్ అనుకుంటుంది. కానీ అక్కడ బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కొంచెం అనుకూలంగా లాస్ట్ మినిట్లో మారింది డబ్బులు అని చెప్తా ఉన్నారు. అదే సిచ్యువేషన్. ఇక పర్చూరు లాంగ్ బ్యాక్ అన్ని సర్వేలు అట్టే చూపిస్తున్నాయి, వైకాపా సర్వేలు కూడా. ఉత్తర భారతీయ జనతా పార్టీ కూడా సేలూరు గారికి అనుకూలంగా. కొండపి ఒకటి ఇది ఉంది. సంతనోత్తల పాయింట్ మాత్రం అక్కడ కూడా మంచి డైనమిక్ పర్సనాలిటీస్ అండి. అక్కడ బిఎన్ విజయ్ కుమార్ చాలా వ్యక్తి, చాలా హానెస్ట్ పర్సన్ అండి. అంటే 24 గంటల కాన్స్టిట్యూన్సీలో ఉండరు అనే తప్ప, ఏ సమస్య వచ్చినా ఉండగా, ఏ సమస్య వచ్చినా తీసుకెళ్లి పరీక్ష. అంటే వాళ్ళ ఫాదర్ దానం గారు కలెక్టర్ చేశారు, సీనియర్ మోస్ట్ ఆఫీసర్. అంటే పని తెలిసిన వ్యక్తి, ఎక్కడేం కావాలి తన కాన్స్టిట్యూన్సీ చేయాల్సిందో ఒక నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా బిఎన్ విజయ్ కుమార్ గారు. ఆయన బ్యాచులర్ అండి. ఆయన ప్రజా సమస్య మీద ఉండేవారు. ఆయన పోటీగా అప్పుడు డైరెక్ట్గా ఈయన దింపారు మంత్రి గారిని. అందువల్ల అక్కడ కొంచెం టఫ్ కాంపిటీషన్ అయింది. సో సురేష్ గారికి కష్టమే అంటారు అక్కడ? కష్టమే. ఈ అద్దంకి సార్, అద్దంకి ఆల్రెడీ రిటర్న్ ఇప్పుడు రాంగ్ బ్యాక్ రాసుకున్నారు కూటమికి అని. ఓవరాల్ ప్రకాశం జిల్లాలో ఎన్ని ఛాన్స్ చెప్పాను మనం మాట్లాడుకున్నాం. 4-5 స్థానాలు ఈ జిల్లా 4-5 స్థానాలు. జిల్లా వరకు ఉన్న 12 స్థానాలు 4-5 స్థానాలు వైసీపీకి, 8 స్థానాలు 4-5 స్థానాలు మాక్సిమం. ఎక్కడో బ్రహ్మాండం ఏమి నడిస్తే 6 రావచ్చేమో, 7, బట్ 4-5 మాక్సిమం.